రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా హద్నూర్లో ఉన్నాము. రైతు వెంకట్ గారు 4 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో కంది సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు కదా సార్, ఏ విత్తనం ఎంచుకున్నారు? ఎకరానికి ఎంత విత్తనం పట్టింది? LRG 52 విత్తనం ఎంచుకున్నాము. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక 3 కిలోస్ ప్యాకెట్ ఇచ్చారు. దీన్ని ట్రై చేయండి. ఎందుకు అనంటే బేసిక్గా వాళ్ళు చెప్పింది రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, విల్డ్ ఫంగస్ అనేది దీన్ని అటాక్ చేయదు, చాలా వరకు నివారణ జరుగుతుంది, ఈ సీడ్ యొక్క లక్షణం అది అని చెప్పారు. దాంతో ఇది పెట్టాము. అంటే 3 కిలోల విత్తనము 4 ఎకరాలలో సరిపోయింది. సరిపోయింది. ఎంత దూరం తీసుకున్నారు సార్? మొక్కకు ఎంత, సాలుకు ఎంత? సాలుకు 6 ఫీట్లమ్మా. ఇది మోర్ దెన్ ఎనఫ్. మంచి గాలి వెలుతురు వస్తుంది చెట్టుకి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మంచి వెలుతురు వస్తుంది, ఎండ అన్నీ బాగున్నాయి. తర్వాత ఏమో స్ప్రే చేసుకోవడానికి కూడా మనిషికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. హైట్ కూడా తక్కువ కాబట్టి స్ప్రే చేసినప్పుడు మొక్కకి మంచి స్ప్రే అవుతుంది. అంటే ఈ విత్తనం తీరే స్ప్రేయింగ్ అనుకూలం. అంటే మీరు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కంది సాగు చేస్తున్నారు కదా, ఈ చీడపీడల్ని ఎదుర్కోనికి ఎట్లాంటివి స్ప్రే చేస్తుంటారు? వీటికి ఏమొస్తుంటాయి జనరల్గా? ఫస్ట్ వచ్చేది పేనుబంక, నల్లగా ఉంటుంది. ఓకే, దాని నుంచి బంకలాగా వస్తూ ఉంటుంది. అంటే అదేం చేస్తుందంటే రసాన్ని పీల్చుకుంటూ ఉంటుంది, ఆకుల నుంచి కానీ రసాన్ని పీల్చుతుంది. ఆ పురుగు ఫస్ట్ నివారణ చేసుకోవాలి. వస్తుంది ఖచ్చితంగా. దానికి నివారణ ఏంటంటే నీమ్ ఆయిల్ బెస్ట్ నివారణ చేసింది. నేను ఇంకోటి ఏంటంటే రక్ష అనే ఆయిల్ కూడా యూజ్ చేశా. రక్ష అంటే ఆయిల్ అంటే అదో ప్రోడక్ట్. అలాగే కవచ్ అనేది కూడా యూజ్ చేశా. అంటే ఇంటర్మీడియట్గా మనం మారుస్తూ ఉండాలి 15 డేస్కి ఒకసారి. అది అడిగినా అడగపోయినా, చీడ వచ్చినా రాకపోయినా సరే మనం కంటిన్యూస్గా 15 డేస్కి ఒకసారి మనం, లేకపోతే 1 వీక్కి ఒకసారి చేసుకుంటే ఇంకా మంచిది. నీమ్ ఆయిల్ లేకపోతే కవచ్ కానీ తర్వాత రక్ష అనేది కానీ మనం వాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే చాలా వరకు పురుగు ఆశిస్తానికి వచ్చి దూరంగా వెళ్ళిపోతుంది ఆ వాసనకి కానీ. అది నేను వాడాను దీంట్లో. అంటే ఇవన్నీ నీమ్ ఆయిల్ బేస్డే? నీమ్ ఆయిల్ బేస్డే ఉంటుంది. వేరియస్ అదర్ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఆముదము నూనె, తర్వాత ఇంకా అదర్ థింగ్స్ ఏంటంటే కస్టర్డ్ అంటే సీతాఫల్, తర్వాత ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ మిక్స్ చేసి వాళ్ళు అమ్ముతారు. యాక్చువల్ వాళ్ళు ఇస్తారు కాంపోజిషన్. ఆ కాంపోజిషన్ మనం స్ప్రే చేసుకోవటమే. దాంట్లో కూడా డెఫినేషన్ రాస్తారు, ఇంత వాటర్ కలపండి అంటారు. మనం కలిపి చేస్తే చాలా వరకు నివారణ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ నివారణ అయిపోతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఇది ఎప్పుడు విత్తనం పెట్టుకున్నారు? దీని పంట కాలం ఎంత మొత్తం? నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశానమ్మా. జూలై 15th అట్లా స్టార్ట్ చేశాను. ఇప్పుడు సంక్రాంతికి పంట వచ్చేస్తుంది. అంటే 6 నెలలు ఆల్మోస్ట్. ఇంకో 15-20 డేస్లో మొత్తం పలుకు కూడా గట్టిగా అయిపోయింది, ఇంకా ఎండుతో అయిపోతుంది. అంటే సంక్రాంతికి వచ్చేస్తుంది 6 నెలల పంట. ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందని చెప్పారు వాళ్ళు చెప్పడం మట్టుకి 20 నుంచి 25 క్వింటాల్స్ పర్ హెక్టర్ అని హెక్టర్ 2.5 ఎకరాలకి అలా చెప్పారు. మనకి ఎంత వస్తుందో చేస్తే చూడాలి. నేను ఒక 6 ఎకరానికి చెప్పని చూసుకుంటే 6 నుంచి 7 క్వింటాల్స్ వస్తాయని అనుకుంటున్నా. కాయ కూడా బాగానే పట్టింది చెట్టుకి. సార్, ఇప్పుడు విత్తనం పెట్టే ముందు ఎట్లా సిద్ధం చేసుకున్నారు పొలాన్నంతా? పొలాన్నంతా ప్లవ్ చేసామంట. 2 టైమ్స్ ప్లవ్ చేసాము, గుంతుకు వేసుకున్నాము. ఆ వీడి ఏదైతే ఉందో అదంతా మొత్తం వేరేయటం కానీ, అంటే కుప్పలు చేసేసి తీసేయటం కానీ. ప్లవ్లోనే చాలా వరకు కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత కొంత టైం ఇస్తే అది ఆటోమేటిక్గా డైజెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత గుంతుకు వేసాము. ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. కొంత కలుపు వచ్చింది, బట్ ఎందుకంటే మేము అంత హరీబరీగా చేసాం. కొంచెం టైం ఇచ్చి అది ఎండిపోనిస్తే ఇంకా బాగుండేది. కొంత కలుపు వచ్చింది అన్నమాట. కలుపు వచ్చినా ఇక్కడ 6 ఫీట్ల డిస్టెన్స్, సాలుకి 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేశాం కాబట్టి ఇనీషియల్గా మళ్ళీ గుంతుకు వేసాం దీంట్లో.
మధ్యలో వేసారు. మధ్యలో వేసాం. చిన్న ట్రాక్టర్తో గుంతుకేసుకున్నాము. దాంతో ఏమైందంటే చాలా వరకు కలుపు అందుకే పెద్ద కలుపు కూడా కనిపిస్తలేదు. తర్వాత మిగతా సాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కలుపుని మాన్యువల్గా తీపిచ్చాం. అది మట్టుకి మాన్యువల్ చేసాం. ఇది మట్టుకి సాల్కి మట్టుకి టోటల్గా ట్రాక్టర్ గుంటుకే. ఇప్పుడు మొక్కకు చూసుకుంటే చాలా భలే వరుస క్రమం మంచిగా వచ్చింది సార్. అంటే ఎట్లా మాన్యువల్ గా ఇప్పించారా లేకపోతే ట్రాక్టరా లేకపోతే టోటల్ గా మాన్యువల్ అమ్మా. ట్రాక్టర్ అనేది యూజ్ చేయాలి. ప్రీవియస్ గా నేను ట్రాక్టర్ యూజ్ చేసేవాడిని. దాంట్లో నాకు అనుకూలంగా అనిపించరా. ఎందుకంటే ట్రాక్టర్ లో కంట్రోల్ ఉండదు. సీడ్ పడేటప్పుడు కంట్రోల్ ఉండదు. ఒక్కో చోట 4-5 గింజలు పడిపోతా ఉంటాయి, ఒక్కో చోట అసలు పడవు. ఇక్కడ ఏంటంటే నేను పుష్ సీడింగ్ మిషన్ యూజ్ చేశాను. అది వల్లువన్ అని కంపెనీ తమిళనాడు నుంచి సప్లై అయింది. తమిళనాడు నుంచి తెప్పించుకున్నారు 2 మిషన్స్. దానికి 8 ఇంచుల గ్యాప్ పెడితే మొక్కకి మొక్క మట్టి 8 ఇంచుల గ్యాప్ పెడితే కనుక ఆ యూనిఫామ్గా ఆ గ్యాప్ కనుక వస్తే అది మొక్కకి మొక్క డిస్టెన్స్ ఉండి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా చక్కగా పెరుగుతాయి. గాలి వెలుతురు బాగా వస్తుంది. ఆ పాయింట్లో నేను ఆ మిషన్తోనే చేపించా, మాన్యువల్గా చేపించా. అంటే వేసుకుంటప్పుడు ఎలా పొలంలో ఎట్లా తీసుకున్నారా? గ్యాప్ తాడులు ఏమైనా కట్టుకున్నారా? తాడు కట్టామమ్మా. ఆ చివర ఒక మనిషి, ఈ చివర ఒక మనిషి తాడు పట్టుకుని నుంచుంటారు గట్టిగా లాగి. ఒక మనిషి ఏమో దాంట్లో విత్తనాలు పాకెట్ ఒకటి ఉంటుంది, దాంట్లో వేసేసి ఆ మిషన్ని తోసుకుంటా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు 8 ఇంచుల కోటి 2 ఇంచుల డీప్లో, 2 ఇంచుల డీప్లో, కరెక్ట్గా 2 ఇంచుల డీప్లో ఆ విత్తనం పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుందో, విత్తనం పైన పడితే ఇంకో ప్రాబ్లం, పిట్టలు తినేస్తాయి, ఇష్యూస్ ఉంటాయి. సో అలా కాకుండా మొలవకపోవటం కూడా ఉంటుంది. సో కరెక్ట్గా 2 ఇంచెస్ డీప్లో ఆ మిషనే అలా డిజైన్ చేశారు. సో డీప్లో చేస్తారు. తర్వాత వర్షాలు పడితే మొక్కలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. విత్తనం వేసి మట్టి కమ్ముకుంటే వెళ్ళిపోతుంటుంది. వెనకాల ఒక ప్లేట్ లాంటిది ఉంటుంది. ఆ ప్లేట్ అది కవర్ చేసుకుంటే మట్టి కమ్మేస్తూ ఉంటుంది. అది సార్ ఓవరాల్గా మొత్తం ఈ 4 ఎకరాలకు సంబంధించి విత్తనం ఏమో మనకు ప్రభుత్వమే ఇచ్చింది కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని. మిగతా పెట్టుబడి ఖర్చు అంత ఎంత వచ్చింది? నాకు ఈసారి మాన్యువల్గా చేయించాను కాబట్టి ఆ మిషన్ కొనే ఖర్చు దీంట్లో వేయకూడదు. ఎందుకంటే నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఆ మిషన్. సో అది వేయటానికి ఏమి ఖర్చు కాలేదమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే 3 మనుషులు 1 డేలో 4 ఎకరాలు వేసేసారు. 4 ఎకరాలు వేసేసారు. సో 1500 రూపాయలు లేబర్ ఛార్జ్. దున్నడానికి దున్నడానికి డీజిల్ ఖర్చు ఒక 3-4 వేలు వేసుకోండి, 5 వేలు వేసుకోండి, లేకపోతే ఎక్కువ. దున్నటానికి సరి చేసుకోవటానికి అంత నీము ఆయిల్ అవన్నీ, నీమ్ ఆయిల్ అవి ఒక 5000 వేసుకోండి. ఎందుకంటే మిగతా 5000 కాదు కానీ ఒక 10,000 రూపీస్ ఖర్చు అయి ఉంటుంది. ఎందుకంటే మిగతా అదర్ కెమికల్స్ కొంటాము, రక్ష కొంటాము, కవచ్ కొంటాము, నీమాస్త్రం మేమే తయారు చేసుకుంటాం అవసరాన్ని బట్టి. పాట్ బోరర్ అనేది ఒకటి వస్తుంది. దీంట్లో ఒక హోల్ పెట్టి, విత్తనంలో హోల్ పెట్టి లోపలికి వెళ్తుంది అనమాట. అది దాన్ని నివారించుకోవాలంటే కొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ వాడాలి. అంటే సంథింగ్ లైక్ నేను నీమాస్త్రం ఉపయోగించాను. వేప ఆకులతోనూ వాటితో తయారు చేస్తాం. కషాయాలు అనమాట. తర్వాత అగ్నియాస్త్రము, తర్వాత బ్రహ్మాస్త్రం. ఈ 3 మనమే తయారు చేసుకోవచ్చు. రైతు కూడా యాక్చువల్గా తన ఫార్ములా తెలుసుకుంటే, ఆ విధంగా రైతు తయారు చేసుకుని పెట్టుకుంటే, అది అస్త్రాలు అనేవి ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటాయి మన దగ్గర. పంట స్టార్ట్ కాకముందే నేను రైతుకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, పంట స్టార్ట్ కాకముందే ఈ అస్త్రాలని తయారు చేసుకుని స్టాక్ పెట్టుకుంటే అవి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కావాలన్నా టైం వేస్ట్ చేసుకోకుండా స్ప్రే చేసుకుంటూ పోతూ ఉండొచ్చు. బట్ అక్కడ పురుగు వచ్చిందా లేదా అనేది అబ్జర్వ్ చేయకూడదు. అబ్జర్వ్ చేయొచ్చు, బట్ నివారణ చర్యగా ముందు జాగ్రత్త చర్యగా ఈ అస్త్రాలని వాడేస్తే అవి ఆటోమేటిక్గా, మనం కొట్టేది కూడా మనకు సేంద్రియ ఎరువులే కాబట్టి ప్రమాదం కూడా ఏముండదు. కొంచెం ఎక్కువ సార్లు కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు నీమ్ ఆయిల్ ఉంది, నీమ్ ఆయిల్ 1500 ppm తీసుకొని మార్కెట్లో కొనుక్కొని, తర్వాత దాంట్లో సోప్ లిక్విడ్, లేకపోతేనేమో కుంకుడికాయ రసం కూడా ఉపయోగించవచ్చు. ఎక్కువ మంది కుంకుడికాయ రసం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. దాంతో ఒక ఎమల్షన్ లాగా ఫామ్ చేసి వైట్ ఎమల్షన్ ఫామ్ అవుతుంది. ఆ ఎమల్షన్ స్ప్రే చేయొచ్చు. ఆ విధంగా చాలా వరకు నివారణ జరుగుద్ది. అయితే వారానికి ఒకసారి స్ప్రేయింగ్ కంపల్సరీ అనుకోవచ్చు దీంట్లో.
వారం 10 రోజులు ఖచ్చితంగా స్ప్రే చేసేయాలి. లేబర్తోనే మీకు పురుగు కనిపించిందా కనిపించలేదా అనేది మనం పట్టించుకోకూడదు. ముందే ప్రివెంటివ్ మెజర్, ఇది ప్రివెంటివ్ మెజర్ చేయాలి. ఈ పేనుబంక స్టెంబోరర్తో పాటు ఇంకేమొస్తాయి సార్ ఈ కందికి ఎక్కువ? ఇంకా ఏమి రాలేదమ్మా దీంట్లో, పెద్దగా ఏమి రాలేదు. సాధారణంగా ఈ చలికి ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంటుంది అంటారుగా కందిలో? ఎస్ ఎస్, అది ఒక ప్రాబ్లము. నేను లేటుగా స్టార్ట్ చేయబట్టి దానికి నాకు ప్రాబ్లం వచ్చింది. నేను కనుక ఈ జూన్ 15th లేకపోతే ఆ టైంలో నేను స్టార్ట్ చేసినట్టయితే చాలా వరకు ఈ పాటికి నీకు కాయ కోసేసేవాడిని. చాలా మంది కోసారు. జనరల్ గా జూన్ ఎండింగ్ జూన్ మిడిల్ లో వేసుకోవాలి విత్తనం. జూన్ ఎండింగ్ సజెస్టెడ్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనం మంచు కురిసే టైంకి కాయ పెద్దదైపోతుంది. ఆ తర్వాత మంచు కురిసిన ఏం ప్రాబ్లం లేదు. నాకేమైంది, కొంచెం లేట్ అవ్వబట్టి ఆ టైంకి మంచు కురిసే టైంకి ఫ్లవర్స్ వచ్చినాయి. దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అటు మంచుకి ఫ్లవర్ తట్టుకోలేదు. మంచు ఉన్నప్పుడు అది ఫ్లవర్ రాలిపోతుంది అనమాట. అప్పుడు ఈల్డ్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ముందే జాగ్రత్త పడి కరెక్ట్ టైంకి మనం కనుక విత్తనాలు వేసుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసి ముందుకెళ్ళచ్చు. అంటే విత్తనం కరెక్ట్ టైంకి వేసుకోవడము ఒక ఉపాయము. ఈ పేనుబంక ఒకటి, స్టెంబోరర్ వాటికి చూసుకొని పిచికారి చేసుకోవడం ఒకటి. ఈ రెండేనా సార్ మేజర్? ఇంకా తెగుళ్ళు చీడపీడలు అంటే విల్డ్ ఫంగస్ అనేది ఒకటి వస్తుందంటే, కానీ 52 LRG 52 అనేది మనం ఏదైతే సీడ్ వెనుకున్నామో వాళ్ళు ఇచ్చారో అది ఆ ఫంగస్ని ఎదుర్కొంటుంది అని చెప్తారు. నాకైతే దీంట్లో ఈ పొలంలో నాకు ఆ ఫంగస్ అనేది కనపడలా. కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే, వీల్ ఫంగస్ వచ్చినప్పుడు కొన్ని చెట్లు ఎండిపోతాయి పూర్తిగా. ఎందుకంటే వాటర్ క్యారీయింగ్ స్టెమ్లో వాటర్ క్యారీయింగ్ పార్ట్స్ని క్లోజ్ చేసేస్తుందంట. అందుకని నీళ్లు లేక ఆ ఫంగస్ యొక్క లక్షణం అది. ఆ లక్షణం చచ్చిపోతాయంట. వేరే పొలంలో నేను వేసిన లోకల్ సీడ్ ఇది కాదు, LRG 52, అక్కడ మటుకు నాకు వచ్చింది అది. ఈ LRG 52 మనకు ఆ ఫంగస్ ఎదుర్కొనే శక్తి ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అది నాకు ప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అవతల పొలంలో నాకు కొన్ని మొక్కలు ఎండిపోయినాయి. ఓకే, కానీ ఇక్కడ మట్టుకి ఎండిపోయిన మట్టుకి నాకు కనపడలా. దాన్ని సమర్థవంతంగా ఇది తట్టుకుంది అనిపిస్తుంది అమ్మా. నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఓకే సార్, ఈ LRG 52 విత్తనానికి సంబంధించి చెట్లు చిన్నగా ఉన్నాయి, స్ప్రే చేసుకోవడం ఈజీ, తెంపుకోవడం ఈజీ, ఇవన్నీ ఉన్నాయి కదా అనుకూలతలు. ప్రతికూలతలు ఏమున్నాయి? ప్రతికూలతలు అని అంటే, నాకు ఇది ఒక కరెక్ట్ స్పాట్లో నుంచున్నాం మనం. సో ఈ మొక్క, ఇలాంటి మొక్కలు మాకు చాలా వచ్చినాయి దీంట్లో. ఇది గొడ్డుమూత మొక్క అంటారు. దీంట్లో కాయ రాదు, పువ్వు కూడా చాలా తక్కువ వస్తుంది. ఒకటి కూడా లేదు. పక్క మొక్క చూస్తే మీకు అన్ని కాయలతో ఉంది. సో ఇలాంటి మొక్కలు కూడా మాకు చాలా వచ్చినాయి. ఎందుకని వచ్చింది అనే కారణం నాకు తెలియదమ్మా. ఏమన్నారు సైంటిస్ట్? ఏం చెప్పారంటే ఇది ఒక రకమైన ఫంగస్ అని, వైరస్ అన్నట్టుగా చెప్పారు. ఇది దీన్ని నివారించుకోవడానికి సరైన సలహా సైంటిస్ట్ ద్వారా తెలుసుకొని ఇవి రాకుండా ఎలా చేసుకోవాలని రైతు జాగ్రత్త పడితే బాగుంటది. ముందే మనము సరే, ఇప్పుడు చెట్టు చూస్తే ఈ విత్తనం లాగానే ఆ విత్తనం పడ్డది, మరి మొలిచినప్పుడు కూడా సేమ్ మొలిచినాయి, పోషకాలు సేమ్ తీసుకున్నాయి. ఇదేమో కాయలతో ఉంది, అది కాయలతో లేదంటే విత్తనంలోనే అక్కడక్కడ వేరే విత్తనం వచ్చింది అనుకోవచ్చా? లేకపోతే విత్తనం పడినాకనే ఇదేదో తెగులు లాగా వచ్చి ఇట్లా అయిపోయింది అనుకోవచ్చా? తెగులని చెప్పారమ్మా, తెగులని చెప్పారు. ఇది ఒక ప్రాబ్లం అని చెప్పారు. దీన్ని నివారించుకోవటానికి ముందే జాగ్రత్త పడి నెక్స్ట్ టైం నేను చేయబోయేటప్పుడు దీని సైంటిస్ట్ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. దీని గురించి, దీన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలనేది నేను జాగ్రత్త పడతాను. అలాగే తోటి రైతులు కూడా దీని విషయం గమనించి ఇలాంటి చెట్లు మనకు రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి అనేది మనం జాగ్రత్త పడితే, గొడ్డు చెట్లు రాకుండా ఉండాలంటే, లేకపోతే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అవునవును. ఒక్కొక్క సాల్కి ఎన్ని వచ్చినాయి సార్? ఇది చూడండి, ఇది హాఫ్ వచ్చింది, హాఫ్ కాయ వచ్చింది, హాఫ్ రాలా. అంటే కొన్ని చెట్లకేమో సగమేమో గొడ్డు చెట్టు అయింది, సగమేమో కాయలు ఉన్నాయి. అంటే ఈ విత్తనంలో ఇది ఒక నెగిటివ్ అనుకోవచ్చు. అది నాకు తెలియదు. LRG 52లో అంటే అంతే కదా. ఇప్పుడు సగం చెట్టు ఏమో కాయలతో ఉంది, సగం కొమ్మనేమో కాయలు కాయలేదు. మళ్ళీ చెట్టుకు మొత్తము గొడ్డు చెట్టుగా ఉంది. సాల్లో దాదాపు ఒక 5-6 చెట్లు దాకా ఇవే 10 దాకా ఉన్నాయి. సాల్కి ఒక 10 చెట్లు పైనే ఉన్నాయి.
అట్లా ఇది ప్రాబ్లం ఓవర్కమ్ అయితే ఈ సీడ్ ఇంకా బాగుంటది. బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇది ఎందుకో మనం తెలుసుకొని దాని ప్రకారం నివారణ ఏంటో అని తెలుసుకోవాలి ముందు. సో నాకు ఫస్ట్ టైం చేశాను కాబట్టి LRG-52 ఇలాంటిది వస్తుంది అనే విషయం నాకు తెలీదు. సో నేను ఓవర్కమ్ కాలేకపోయాను. సో సైంటిస్ట్ మన శ్రీనివాస్ గారు వచ్చారు, ఆయన చూసి అంటే ఈ స్టేజ్లో వచ్చినప్పుడు ఆయన మనకి ఏం చేయలేదు. ఈ స్టేజ్లో ఏం చేయలేము, ఇంక ఈల్డింగ్ వచ్చేసింది కదా. స్టార్టింగ్ మనకు తెలుస్తుంది, పీకేసుకో. ముందు జాగ్రత్త చర్య ఉన్నట్టయితే బాగుండేది ఇది. సరే, ఇప్పుడు ఈ విత్తనము భద్రపరచుకొని మళ్ళీ నెక్స్ట్ పంటకు వాడుకోవచ్చు. ఖచ్చితంగా వాడుకోవచ్చు అమ్మా, ఖచ్చితంగా. మళ్ళీ విత్తనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు రైతుకి. సరే, ఇప్పుడు ఓవరాల్గా 4 ఎకరాలకు ఎంత వచ్చినట్టు పెట్టుబడి? మనం పెట్టిన పెట్టుబడి నేను 20-25 వేలు దాకా అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే పెట్టుబడి వచ్చేటప్పుడు ఫస్ట్ సాయిల్ ప్రిపరేషను, తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్, తర్వాత వచ్చి విత్తనం నాటడం, దానికి లేబర్ ఖర్చు, తర్వాత వచ్చి స్ప్రేస్, ఇవి ఖర్చులు 25,000 అయి ఉంటుంది అనుకో 4 ఎకరాల పేరు మీద. 4 ఎకరాలకి. సరే, ఇప్పుడు డ్రిప్ కూడా మీరు డ్రిప్ పైప్ లైన్ వేసుకున్నారు అది కదా? గవర్నమెంట్ ఇచ్చిందమ్మా, అది సబ్సిడీ మీద ఇచ్చారు. లక్కీగా ఈ టైం ఇప్పుడే మనం పంట పెట్టినప్పుడే వాళ్ళు వచ్చి మేము చాలా కేర్ తీసుకొని మీకు డ్రిప్ ఇస్తామన్నారు. సో వెంటనే అప్లికేషన్ పెట్టాము. సో వీ గాట్ ఇట్. సో అది ఫ్రీ వచ్చేసింది మాకు. ఫ్రీ అంటే కొంత మనం వెరీ నామినల్ అమౌంట్ కట్టాము. అంటే ఈ పంటకు మీకు అది ఎట్లా యూజ్ అవుతుంది? ఇప్పుడు ఎప్పుడన్నా మనకి మాయిశ్చర్ లేదు అనుకోండి, ఓకే, మాయిశ్చర్ లేదు, కొంచెం ఎండుతున్నట్టు కనిపిస్తున్నాయి అన్నప్పుడు మనం పంప్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా డ్రిప్ ఒక తడిచుకుంటే మనం ప్రాబ్లం ఉండదు. చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. జనరల్గా పూత వచ్చే టైంలో, కాయ గింజ ఏర్పడే టైంలో నీళ్ళ తడిచుకుంటే ఇంకా దిగుబడి కూడా బాగుంటుంది. గింజ టైంలో నీళ్ళు ఇచ్చుకోవాలమ్మా. జనరల్గా పూత టైంలో ఎక్కువగా నీళ్ళు ఇవ్వద్దని చెప్తారు. మరి ఎందుకు అలాగే చేశాను నేను. అంటే గతంలో మీరు కందిని సాగు చేశారా? చేశాను. అప్పుడు ఏ రకం సాగు చేశారు? లోకల్ వెరైటీ. ఇప్పుడే మన గవర్నమెంట్ ఇచ్చిన సీడ్ని వాడుతున్నారు. అంటే లోకల్ వెరైటీకి దిగుబడి పరంగా ఎట్లా ఉంది? లోకల్ వెరైటీ నాకు ఇది బెటర్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. గతంలో లోకల్ది ఎంత వచ్చింది సార్ ఎకరానికి? ఎన్ని క్వింటాలు వచ్చింది? 5 మ్యాక్సిమం. 5. ఇట్స్ న్యాచురల్ ప్రోడక్ట్ అమ్మా. న్యాచురల్గా మనము ఫెర్టిలైజర్స్ ఏమి వేయము, అబ్సల్యూట్లీ నో ఫెర్టిలైజర్స్. సరే, ఇప్పుడు ఏ పంట చూసుకున్నా రైతులు ఎట్లా అయిందంటే పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకోవడం ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది. మీరు మరి మార్కెట్ పరంగా ఈ పంట ఉత్పత్తి రాబోతుంది కదా, మీరు ఎట్లా అమ్ముకోబోతున్నారు? నేను ఫస్ట్ టైం నేను కంది పండించినప్పుడు నేను మిగతా వాళ్ళతో పాటు న్యాచురల్ ప్రోడక్ట్ అయినప్పటికీ నేను కూడా తీసుకెళ్ళి అదే మార్కెట్ యార్డ్లో నేను డంప్ చేసినప్పుడు నా ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్ని కెమికల్ వేసిన ప్రోడక్ట్ని ఒక పక్కనే పెట్టారు. పెట్టినప్పుడు దీనికి రేట్ ఏమైనా ఇస్తారా? న్యాచురల్ ప్రోడక్ట్ కదా, కష్టపడి మనము ఏ కెమికల్ లేకుండా పండించాం, చాలా బాగుంటుంది కదా, మంచిది కూడా ఆరోగ్యానికి అనే పాయింట్లో నేను ఎక్కువ ఆశించా. కానీ నాకు నిరాశ మిగిలింది. ఏమీ ఎక్కువ ఇవ్వలేదు, ఇంకా దాంట్లో నెగటివ్స్ వెతుకుతా ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇంకెప్పుడు జీవితంలో ఇక్కడికి తీసుకురాకూడదు, మార్కెట్ యార్డుకు తీసుకురాకూడదు, న్యాచురల్ ప్రోడక్ట్ని తీసుకురాకూడదు అని నెక్స్ట్ టైం నుంచి నేను నా పందా మార్చేశాను. వాల్యూ ఎడిషన్ చేస్తున్నాను. వాల్యూ ఎడిషన్ చేసి నా సీడ్ ఒక్కటి కూడా ఈ మొత్తం వచ్చిన ప్రోడక్ట్ అంతటిని నేను మా ఫామ్ యార్డ్లోనే దాన్ని కంది పప్పుగా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే పప్పుగా కన్వర్ట్ చేసిన మిషన్ కావాల్సి వస్తుంది, తీసుకెళ్తాను. బట్ ప్రిపరేషన్ అంతా క్లీన్ చేయటము అంతా ప్రిపరేషన్ చేసేసి, ఓకే, కందుల్ని తీసుకొని కందుల్ని నానబెట్టాలి. బేసిక్గా నానబెట్టి స్టిపులేటెడ్ టైమ్స్ 4 hours అట్లా నానబెట్టాలి. నానబెట్టిన బయటికి తీసి మళ్ళీ ఆరబోయాలి. ఈ ప్రాసెస్ అంతా నా ఫామ్లోనే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఈ పంటను తీసుకెళ్ళి నేను చిన్న మిల్లులో వేసి దాన్ని కందిపప్పుగా చేస్తా. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు పొట్టు కందిపప్పు వస్తుంది. నార్మల్ కందిపప్పు కాదు, పొట్టు కూడా ఉంటుంది దాంట్లో. అది చాలా బలం ఇస్తుందని నేను విన్నాను. అది అలా చేస్తాను. చేసి కొంత ప్రోడక్ట్నేమో మేము ఫ్రై కూడా చేస్తాం, లైట్ వేపుతాం అనమాట.
వేపి ఆ ప్రోడక్ట్ని మిల్లులో వేసినప్పుడు నాకు పొట్టుకంది పువ్వు వస్తుంది. దాన్ని 250 రూపీస్ పర్ కిలో అమ్ముతా. నార్మల్ మార్కెట్లో మీకు 110 రూపీస్ 120 రూపీస్లో మీకు ప్రోడక్ట్ వస్తుంది. బట్ ఐ నెవర్ సెల్ ఎట్ దట్ రేట్. ఇది స్పెషల్గా అందరికీ నేను ప్రచారం చేసుకుంటాను. ఒక్కోళ్ళు 20 కిలోలు 30 కిలోలు అట్లా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 1 కిలో ఆర్డర్ చేస్తారు, తర్వాత అది నచ్చి ఎక్కువ ఆర్డర్ చేస్తారు. ఆ విధంగా నేను మార్కెట్ చేస్తాను. అంటే మీరు ఎంత కష్టపడి పండించారు కాబట్టి మీరు దానికి వాల్యూ ఎడిషన్ చేసి అమ్మాలని నిర్ణయించుకున్నారు. అయితే డెఫినెట్గా నేను ఆ డెసిషన్ మంచిదే అనిపించింది. నేను 2 టైమ్స్ అట్లాగే అమ్మాను. మంచిగా నాకు డబ్బులు వచ్చినాయి. సో అదే విధంగా మన ఈ ప్రోడక్ట్ని కూడా ఇప్పుడు వచ్చేదాన్ని కూడా ఖచ్చితంగా నేను ఆ విధంగా చేస్తాను. కానీ ఏమవుతుందంటే మనం పండిన తర్వాత కొంచెం శ్రమ ఉంటుంది. 15 డేస్ శ్రమ కనిపిస్తుంది మీకు అక్కడ. కానీ ఆ శ్రమకు సరిపడేంత ఫలం అయితే మీకు దక్కుద్ది డబ్బులు రూపంలో. అలా చేసుకుని చేద్దామనే నిర్ణయం తీసుకున్నాను. సార్, ఎవరైనా కంది సాగు చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, ఇంకా ఎట్లా సాగు చేస్తే ఈ కంది నుంచి మంచి ఆదాయం పొందొచ్చు? ఏ రైతైనా, కంది రైతే కాదమ్మా, ఏ రైతైనా సరే బీ కీపింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్లో నెక్స్ట్ పంట వేసినప్పుడు పంటకి బీ కీపింగ్ ఒక ప్రొసీజర్గా పెడదామని చూస్తాం. తేనెటీగల పెంపకం కందిలో అంతర్గతం పాలినేషన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. బీస్ తిరుగుతూ ఉంటాయి, శుభ్రంగా బాగుంటుంది. సో తేనె కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. యాక్చువల్గా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకుని నేను దాన్ని కూడా పెడితే బాగుంటుంది. మంచి ఆలోచన. ఎందుకంటే పాలినేషన్ వల్ల దిగుబడి పెరుగుతుంది, ప్లస్ తేనె కూడా రైతు అమ్ముకుంటే అదనపు ఆదాయం వస్తుంది కదా. అంటే మీరు ఎక్కడైనా చూసారా ఈ విధానం? ఎవరైనా పెట్టారా? నేను చూశాను. ఎందుకంటే ఇది పువ్వు వచ్చే స్టేజ్ లో కూడా మనకు తేనెటీగలకు మంచి యూజ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.